హైడ్రా ఆధ్వర్యంలో జరిగిన కూల్చివేతల విషయంలో వివరణ. బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా అధికారులు ఆదివారం నేలమట్టం చేశారని, ఈ విషయంలో అమీన్పూర్ తహసీల్దార్ రాధా సోమవారం సాయంత్రం పాత్రికేయ సమావేశం నిర్వహించారు. హైడ్రా ఆధ్వర్యంలో కూల్చిన నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయని, ఎన్నోసార్లు నోటీసులు జారీ చేశామని, సదరు నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలోనే ఉన్నందున హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగిందని తెలియజేశారు. కింది స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల తొందరగా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. బట్ సెక్రటరీ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించినవి మేము పెడుతున్నాము. వాళ్ళు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ప్రాపర్గా ఇప్పుడు నేను తహసీల్దార్ అమీన్పూర్గా వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చూసింది ఏంటంటే, ఇక్కడ బాగా అంటే 5,000 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. చాలా వరకు ఎంక్రోచ్మెంట్ అయ్యింది. అంటే నేనేమనుకున్నానంటే, ఇప్పుడు మీరు అనే సమస్య కొన్ని విషయాల్లోనే వస్తుంది. అంటే సర్వే నెంబర్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు పట్టా నెంబర్లో వేసి గవర్నమెంట్ ల్యాండ్ నెంబర్లో చేస్తే అది చాలా తక్కువ పర్సెంటేజ్లో వస్తుంది. అంటే ఇప్పుడు జరిగిపోయినాయి అన్నీ కూడా లాంగ్ బ్యాక్ జరిగినటువంటి ఎంక్రోచ్మెంట్స్. అప్కమింగ్ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం ఎప్పటికప్పుడు తీసేస్తున్నాం. పెండింగ్ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే, 2 సర్వే నెంబర్లకు మధ్య డిస్ప్యూట్ ఉన్నప్పుడు మనం డిమార్కేట్ చేయాల్సి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ గ్యాప్ వస్తుంది. అంటే సర్వే చేసి ఏడీ గారితో సర్వే చేయించి ప్రాపర్ మనం డిమార్కేషన్ చేసుకొని కరెక్ట్గా గవర్నమెంట్ ల్యాండ్లోకి వస్తుంది అంటేనే మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అది పట్టా ల్యాండ్లోకి వస్తున్నప్పుడు మనం దాన్ని అసలు కన్స్ట్రక్షన్ కానీ దానిగా నోటీసులు ఏమో దాన్ని తీసుకొని అది క్యాన్సిల్ అయినా కూడా అతను G+4, 5 కట్టేది. అతను లోకల్ పంచాయతీ సెక్రటరీ ఎంత చెప్తున్నా వినకుండా, ఆర్ఐలు చెప్తున్నా వినకుండా, తహసీల్దార్ ఒక అడిషనల్ కలెక్టర్ లెవెల్ స్థాయి అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాపర్ అతనితో మాట్లాడి, మీరు కట్టేది తప్పు, ఇది ఇప్పటికైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపండి అని అన్నా కూడా అతను స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ తహసీల్దారు బోర్డు ఉంటే అది దాన్ని తీసేసి, తర్వాత ప్రభుత్వ భూమి అని ఉన్నదాన్ని తీసేస్తే మేము అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నిసార్లు కూలగొట్టినా అతను కట్టడము, ప్రభుత్వ భూమి అని బోర్డులు పెడితే దాన్ని తీసేయడము, ఈ విధంగా చేయడం వల్ల మేము పోలీస్ కేసు కూడా తన మీద నమోదు చేసాం. తర్వాత కంటెంప్ట్ ఉండడంతో మేము పోలేకపోవడం చూసి ఇంకా ఫ్లోర్లు తొందరగా కట్టేసి అతను ఒక హాస్పిటల్, రఫీ అని అతను ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అప్పటికీ అతనికి తెలుసు ఈ బిల్డింగ్ కోర్టు కేసులో ఉన్నా కూడా ఇది ప్రాపర్గా లేదు కాబట్టి కూలిపోతుందని. కానీ అతను ఎక్కడ కూడా అధికారులు చెప్పినటువంటి నోటీసులు పట్టించుకోకుండా, తర్వాత అధికారులు ఇచ్చిన డైరెక్షన్స్ పట్టించుకోకుండా అతను వెళ్ళాడు, అతను నిర్మాణాలు చేశాడు. కాబట్టి ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు హైడ్రాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవడం వల్ల ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం, కానీ 5 వరకు మేము చేయలేకపోయాము. ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాకు ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేశారని చెప్పడంతో వాళ్ళు మా నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళు హైడ్రా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి 1 గంట వరకు తొలగించడం జరిగింది. ఒక రోజుతో ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు పూర్తి చేస్తున్నారు అని పబ్లిక్లకు ఈ మెసేజ్ వెళ్తుంది కాబట్టి అట్లా జరగలేదు. అక్కడ 2023 నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, జీపీ లెవెల్ ఆఫీసర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్ ఆఫీసర్లు కానీ వాళ్ళ ప్రాపర్ నోటీసులు సర్వే చేసుకుంటూ కోర్టుకు కంటెంప్ట్ చేసినా కూడా కోర్టుకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇన్ని రోజులు చేసుకోవడం జరిగింది. అది మనము నిన్న బ్రీఫ్గా 164 నిర్మాణాలకు సంబంధించి 3 బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న హైడ్రా ఆధ్వర్యంలో డిమాలిష్ చేశారో ఆ 3 బిల్డింగ్లకు సంబంధించిన సమాచారం. అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు, ఎవరు రాలేదు. ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఒకటి ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఎవరు రాలేదు. ఒక రఫీ అనే డాక్టర్ మాత్రం ఓపీ చూడడానికని పెట్టుకున్నాడు. అక్కడ పెద్దగా అతను ఫర్నిచర్ అవి కూడా ఏం ఏర్పాటు చేసుకోలేదు. జస్ట్ అతను ఒక టేబుల్ చైర్ వేసుకొని ఓపీ చూసినట్టు మాకు అర్థమైంది. తర్వాత అతను సామాన్ అతను తీసుకెళ్ళిపోయాడు. తర్వాత డిమాలిషన్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి అవాంతరాలు కలగకుండా చుట్టుపక్కల వాళ్ళతో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ చుట్టుపక్కల ఇళ్ళని కూడా అందరికీ వెకెట్ చేయించుకుంటూ ప్రాపర్గా వాళ్ళు చేయడం జరిగింది. ఇది మనం 164 కృష్ణారెడ్డి కార్యక్రమానికి